హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గైస్, మనకు ఏపీపీఎస్సి విజయవాడకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో, నోటిఫికేషన్ నెంబర్ 11/2024కి సంబంధించినటువంటి ఇనిషియల్ కీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే, ద కమిషన్ హ్యాస్ కండక్టెడ్ ద స్కిన్నింగ్ టెస్ట్ ఇన్ సిబిటి మోడ్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 11/2024కి సంబంధించి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి మనకి ఎప్పుడెప్పుడు ఎగ్జామినేషన్ జరిగిందంటే 16/3/2025 ఫోర్నూన్ సెక్షన్లో మనకు ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, వీటికి సంబంధించి ద ఇనిషియల్ కీ అండ్ ఇండివిజువల్ రెస్పాన్స్ షీట్స్ విల్ బీ హోస్టెడ్ ఆన్ కమిషన్ వెబ్సైట్ 23/3/2025 రోజున మనకు ఇనిషియల్ కీకి సంబంధించినటువంటి కీస్ వచ్చేసి మనకు సైట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ వాంట్స్ టు ఫైల్ ద అబ్జెక్షన్స్ ఇన్ ఎనీ క్వశ్చన్ ఆర్ కీ, she may file the objections through the provided links, and the objection from the candidates will be accepted from 21/3/2025 నుంచి 23/3/2025 వరకు ఆన్లైన్ ద్వారా మీ యొక్క అబ్జెక్షన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ విల్ బి నాట్ యాక్సెప్టెడ్ త్రూ ది పోస్ట్ ఆర్ వాట్సాప్ కానీ ఎస్ఎంఎస్ ఫోన్ ద్వారా కానీ ఎలాంటి ఇండివిజువల్ సబ్మిషన్ అయితే ఉండదండి. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా అబ్జెక్షన్స్ అనేది పెట్టడానికి అయితే వీలుంటుంది. ఎనీ అదర్ మోడ్ ఇన్ ద అబ్జెక్షన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ టు డేట్ షెల్ నాట్ బి కన్సిడర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు వీటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా సైట్లో మాత్రమే ఆన్లైన్ ద్వారా పెట్టాల్సి ఉంటుంది. ఎనీవే, వీటికి సంబంధించినటువంటి ఇనిషియల్ కీ వచ్చేసి మనకు 20 నాడు అయితే, అంటే రేపటి రోజున అయితే వీటికి సంబంధించినటువంటి ఇనిషియల్ కీ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇక మీకు మరిన్ని అప్డేట్స్ కొరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీకు జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది అందుతాయి. ఫర్దర్గా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.